ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. చూసిరు కదా పచ్చిమిర్చి పుదీనా చికెన్ అన్నమాట. చాలా మంచి రెసిపీ. అండ్ దాంతోపాటు కొంచెం కొత్తిమీర అండ్ అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ రెడీగా పెట్టుకొని మనం ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ బ్రౌన్ అవసరం లేదు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ చికెన్కి. సో చాలా మంచి రెసిపీ అనమాట. మనం రెగ్యులర్గా మసాలా వేసి ఎండు కారం వేసేస్తాం, అట్లా కాకుండా మనం దీన్ని గ్రీన్ చికెన్ లాగా చేయబోతున్నాం అనమాట. చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా మనం కొలతలతో చేస్తేనే చాలా బాగుంటుంది. ఇంచుమించు అటుటైనా ఏం లేదు కానీ వీడియో మొత్తం పర్ఫెక్ట్గా చూడాలి. ఎందుకంటే మనకు అంత పర్ఫెక్ట్ చేస్తేనే పర్ఫెక్ట్ చికెన్ వస్తుంది అనమాట. మనం జాగ్రత్తగా చేసుకోవాలి, ఏ మాత్రం కూడా కింది మీద చేయొద్దు. దీన్ని కరెక్ట్ చూడండి, వీడియో మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఈలోపు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసి ఆనియన్స్ మొత్తం మగ్గిపోయినాయండి. మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి చికెన్ని. కడిగి పెట్టుకొని ఇంకా వీలైతే కుదిరితే స్కిన్తో తెచ్చుకున్నా నష్టం లేదండి. ఇవి చాలా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే కాపీది తెచ్చుకోవాలి, డైరెక్ట్ తెచ్చుకోవద్దు. స్కిన్ ఎప్పుడైనా స్కిన్ తోటి ఉన్నది కాకపోతే చాలా బాగుంటుంది. మనకైతే ఆనియన్స్ మొత్తం మగ్గిపోయినాయి, పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినాం, మగ్గిపోయింది మొత్తము, పచ్చివాసన కూడా పోయింది. చికెన్ కడిగి పెట్టుకొని మొత్తం నీళ్ళన్నీ తీసేయాలండి. మనం నీళ్ళల్లో వేసి పెట్టొద్దు చికెన్ ఎప్పుడైనా సరే. నీళ్లు పీల్చుకొని చికెన్ మొత్తం గ్రేవీ అయిపోతుంది, నీళ్ళు అయిపోతుంది. సో అంత టేస్ట్ ఉండదు అనమాట. మనం ఎప్పుడైతే చికెన్ని గిన్నెలో వేసి ఫ్రై చేసుకోవాలనుకుంటామో అప్పటికప్పుడే నీళ్ళు పోసి కడుక్కోవాలి. మనం ముందు నీళ్ళే పోసి పెడితే అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని కర్రీ మొత్తం వాటర్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే చికెన్ మనం పొయ్యి మీద వేయాలనుకుంటామో సో అప్పుడే అది కడిగి పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనకు మంచిగా ఫ్రై అవుతుంది చికెన్ కూడా. నూనెల్ని చాలాసేపు ఫ్రై చేసుకోవాలండి, చాలా మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎంత మంచిగా నూనెలో ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది. ముక్క మనకు అది నములుతుంటే నూనె మొత్తం పీల్చుకొని మొత్తం ఫ్రై అయితే. సో మొత్తానికైతే దాంట్లో ఉన్న నీరంతా వచ్చేసింది కదండి. మనము దాంట్లో నీళ్లు పోయకపోయినా నీరు వచ్చేసింది. ఈలోపు మనం అది మొత్తం నీరంతా పోయేంతసేపు సిమ్లో పెట్టి దాన్ని మూత తీసేసి ఉడికించుకోవాలి. మంచిగా నూనె తేలుతుంది అనమాట ముక్కలల్లో. ఈలోపు మనం పచ్చిమిర్చి పుదీనా అవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే అది పక్కన పెట్టుకోవాలండి. దీంట్లో స్పెషల్ అదే అన్నమాట. సో మనం మెత్తగా ఎప్పుడైతే మిక్సీ పట్టుకుంటామో అది పక్కకు పెట్టుకొని దీంట్లో నీళ్ళన్నీ పోయి చికెన్ మొత్తం మంచిగా తేలింది చూసారు కదా. సో దీంట్లో వాటర్ ఒక్క గింత కూడా ఉండొద్దండి. నూనె మీద తేలింది అంటే చికెన్ మనకు మంచిగా ఫ్రై అయిందన్నమాట. మొత్తం ఉడికిపోతుంది చికెన్. ఏంటంటే ఒక మంటకే ఉడికిపోతుంది అండి, దాంట్లో ఏం లేదు. కాకపోతే మనం దీంట్లో పుదీనా పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ పచ్చివాసన పోవాలంటే మళ్ళీ మనం అంతే జాగ్రత్తగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు నూనె ఎట్లా తేలుతుంది చూసారు కదా చికెన్లో. సో అట్లా ఉడికించుకోవాలి మనం ఎప్పుడైనా చికెన్ వేసిన వెంటనే కొంత ఉప్పు కారం అన్నీ వేసేస్తారు, మూత పెట్టేస్తారు అనమాట. అట్లా అస్సలు టేస్ట్ ఉండదు. చూసిరు కదా ఫ్రెండ్స్, మనకైతే చికెన్ మొత్తం ఫ్రై అయిపోయింది. సో మనము పచ్చిమిర్చి పుదీనా మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం దాంట్లో వేసుకోవాలి. మనం చికెన్ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా వేసుకున్నాం అనమాట. సో మొత్తానికైతే ఫ్రై అయిపోయింది. సో మొత్తం దగ్గరికి అయింది కదా చికెన్. మనం ఎంత పెద్ద పీసెస్ వేసినాం దగ్గరికి అయిపోయింది. ఈ పేస్ట్ మనం పుదీనా ఇవన్నీ పేస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా వేసేసుకోవాలి. వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది అండ్ చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఇది వేసుకున్న వెంటనే మనం ఏ వాటర్ కానీ ఏం యాడ్ చేసుకోవద్దు. సో మొత్తం పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ అయితే వేసేసినాం. గ్రీన్ చికెన్ అండి, మనకు అప్పుడప్పుడు కారంగా తినాలనిపించినా లేకపోతే కొంచెం వెరైటీగా చేసుకోవాలనిపించినా ఇట్లా చేసుకోండి. పచ్చిమిర్చి కారంతో చికెన్ చాలా బాగుంటుంది. చాలామందికి తెలియదు పచ్చిమిర్చి కారం వేసుకుంటే ఎట్లుంటుందో ఏముంటుందో అనుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పుదీనా ఫ్లేవర్ ఎక్కువ వస్తుందని మీకు అనుమానం రావచ్చు. అస్సలు ఉండదండి. పచ్చిమిర్చి పుదీనా కొంచెం కొత్తిమీర వేస్తాం కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ అంతగానం రాదు. ఇంకొకటి ఏంటంటే అది వేసిన వెంటనే తీయొద్దు, మళ్ళీ సేమ్ మనకు నూనె తేలే అంతసేపు ఉడికించుకోవాలి. మొత్తానికైతే నూనె ఎట్లా తేలింది చూసిరు కదా ఫ్రెండ్స్. మంచిగా పచ్చి వాసన మొత్తం పోతుంది, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మనకు పుదీనా ఫ్లేవర్ వస్తుంది కానీ అది వేరే ఫ్లేవర్ అవుతుంది, ఎందుకంటే మంచిగా ఉడికిస్తున్నాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. గ్రీన్ చికెన్ అండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇలా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మనం గ్రీన్ చికెన్ చేసుకోవడం వల్ల ఎర్రగా లేదు కలర్ఫుల్గా లేదని మీకు ఏమైనా అనుమానం ఉంటే అస్సలు నిరభ్యంతరంగా మనం ఇట్లనే చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటే మాత్రం ఆ కలర్ వేరే అవుతుంది అనమాట, లైట్ గ్రీన్ కలర్ అవుతుంది. మనకి ఎప్పుడైనా పచ్చిమిర్చి కానీ పుదీనా కానీ తిక్కు గ్రీన్ ఉంటుంది కదా. సో మనం ఫస్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి ఆ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది చికెన్. చాలా హెల్దీ అన్నమాట, ఎందుకంటే మనకు పుదీనా కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కదా. ఎండుకారం వేయట్లేము కాబట్టి అల్సర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఎండుకారంతోనే చాలా అల్సరు ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు ఉప్పు చూసేసుకోవాలండి. మనం ఒకవేళ పచ్చిమిరపకాయ మిర్చి పెట్టేటప్పుడు వేసుకున్నప్పటికీ కూడా ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవాలి. దీన్ని మంచి కలుపుకోవాలి, ఉప్పు ముక్కకు మంచిగా పట్టేంతసేపు. మనకైతే ఓవరాల్గా మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఏ మాత్రం కూడా కొంచెం కూడా నూనె మొత్తం తేలేంతసేపు ఉంచుకోవాలి. దాంట్లో ఉన్న నీరు, పుదీనాలో ఉన్న నీరు మొత్తం కూడా ఇనికిపోవాలి. మంచిగా గట్టిగా ఫ్రై చేస్తే ఆ ముక్కకు మంచి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ మీరు ఎప్పుడు ఇప్పటివరకు కూడా చూడండి, టేస్ట్ అయితే 100% ఇస్తామండి. ఎందుకంటే మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. నిజంగా ఫ్రెండ్స్, మీకు ఒకవేళ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఇంకొక విషయం ఏంటంటే నూనె మొత్తం పైన తేలింది కదా ఫ్రెండ్స్, ఒక్కసారి కలుపుకొని మనం దీంట్లోకి ఒకవేళ మీ దగ్గర ఏ మసాలా ఉన్నా వేసుకోండి. బయట నుంచి తెచ్చుకున్న మసాలా అయినా సరే, ఇంట్లో చికెన్ మసాలా అయినా సరే. మేమైతే గరం మసాలా వేసుకున్నాం కొంచెం, ఎందుకంటే గరం మసాలా లాస్ట్ మూమెంట్లో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కొంతమంది మనం కూర ఉడికేటప్పుడు కారం ఇట్లా వేసినప్పుడు కూడా వేస్తారు మసాలాలు, అట్లా కాకుండా ఇట్లా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకొకటి చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తింటారండి, హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ అంటారు కదా. సో చాలా బాగుంటుంది. మీరు 100% ట్రై చేసి ఈ వీడియో కొంచెం కూడా మిస్ కాకుండా చూసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇస్తే మేమంతా మంచి వీడియోస్ మీకు తీసుకొస్తాము. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. మంచి వీడియోస్ కోసం అయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు పక్కా మంచి వీడియోస్ మేము ఇస్తాము. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి. మీరెంత మంచి సపోర్ట్ ఇస్తే మేము అంత పైకి వస్తాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గరం మసాలా కొంచెం చూసేసుకోండి, అంటే మనం ఎంత తినగలుగుతామో అంతే వేసుకోండి. చికెన్ మనకు నీసు కూరలలో ఎక్కువ గరం మసాలానే ఇంపార్టెంట్ కాబట్టి చూసేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉంచి ఏమంటే దించేసుకోండి, ఎందుకంటే మనకు ఆ ఫ్లేవరు అప్పుడు వేస్తేనే బాగుంటుంది. ఒకవేళ ముందు కూడా కొన్ని బిర్యానీలా వేసేటప్పుడు అట్లా వేసుకోవచ్చు. ఇదైతే మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా అన్నమాట. మనం బయట నుంచి తెచ్చింది అయితే ఏ మసాలాలు వాడము, ఎక్కువ శాతం వాడము. అండ్ ఇంట్లో చేసుకున్న మసాలాలు మనకు చాలా బాగుంటాయి. ఓవరాల్గా మనకు చికెన్ మొత్తం రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. మనం ఉప్పు కారాలు కొంచెం చూసేసుకుంటే సరిపోతుంది. ఏది కొంచెం ఎక్కువైనా తినలేకపోతే కొంచెం ప్రాబ్లం అన్నమాట. సో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకు వండి పెట్టి మార్క్స్ కొట్టేసేయండి. నిజంగా ఫ్రెండ్స్ అల్టిమేట్గా ఉంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉందని చెప్పారు. ఈ సండే ఇట్లా